వీధి కుక్కలతో ఒక సమస్య ఏంటంటే, ఇదివరకు వీధి కుక్కల్లో ఉన్మాదంగా ప్రవర్తించే పిచ్చెక్కిపోయే కుక్కల్ని వెంటనే పట్టుకుపోయి చంపేసేవాడు. ఇప్పుడు ఇవి ఉంటున్నాయి, అవి ఉంటున్నాయి. ఒరిజినల్ వీధి కుక్కల వలన ఏరియా సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ అవి బ్రతుకుతాయి మనలాంటి ప్రాణులే కాబట్టి. అందుకే వాటికి తిండి పెట్టడంలో తప్పులేదు. పిచ్చెక్కిపోయి మదం ఎక్కి కొట్టుకునేటటువంటి వాటిని ఎప్పటికప్పుడు ఏరివేసేటట్టు ఉండాలి. దానికి తగ్గట్టుగా మున్సిపాలిటీలో ఉండాలి. మా చిన్నప్పుడు అట్లా చూసాం. ఇప్పుడైతే ఈ జీవ కారుణ్య విధానాల వలన ఈ పక్కకి పోయి చివరికి దాని వలన సమస్యలు ఫేస్ చేయడం వల్లనే అందరూ అసలు వీధి కుక్కలు టోటల్ వీధి కుక్కల్ని ఆశ్రయించుకుంటున్నారు. వీధి కుక్కలను చంపాలనే వాళ్ళు ఒకళ్ళు, లేదు కాపాడాలనే వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు తాజాగా జర్మనీకి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు భారతదేశానికి వచ్చి సూరత్లో, గుజరాత్లో వెళ్తుంటే అకస్మాత్తుగా వీధి కుక్క గడిచింది. పరుగులు పెట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో మరింత భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు అతను ఏం చెప్తాడు, ప్రపంచమంతా ఇండియాకు వచ్చి వీధి కుక్క సమస్య ఎక్కువ ఉంది అని చెప్తుంటాడు. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి, కార్పొరేషన్లకు ఉంటుంది.